వెల్కమ్ టు జాట్ టీవీ. సీఎం సొంత నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలను సందర్శిద్దామా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ తేలుద్దాం. 22 నెలల కాంగ్రెస్ దుర్మార్గు పాలనలో గురుకులాల్లో 100 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు ఉందా? కాంగ్రెస్ నాయకులు ఎన్నడైనా గురుకులాలపై సమీక్ష చేశారా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మీ దుర్మార్గమైనటువంటి పాలన వల్ల ఈ 22 నెలల కాలంలో మీ ఘనత వహించిన ప్రభుత్వం తీసుకున్నటువంటి దరిద్రపు నిర్ణయాల వల్ల మరి ఎంత ఘోరంగా ఈ గురుకుల వ్యవస్థ తయారైందో చూస్తేనే చాలా దీనమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఎంతమంది పిల్లలు చనిపోయినండి? దాదాపుగా 110 మంది పిల్లలు చనిపోయారు వివిధ కారణాలతోటి. పాములు కరిసి, ఎలుకలు కరిసి, విషపు అన్నం తిని, అన్నంలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి, అదేవిధంగా అందులో వెంట్రుకలు వచ్చినటువంటి అన్నము, అదేవిధంగా బల్లులు పడ్డటువంటి అన్నము. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఇలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఏం కనబడతలేవు. ఆయన చాలా గొప్పగా చెప్పిండు నిన్న. ఇంకా మీదకి వెళ్ళి ఏం చెప్తాడంటే ఒక్క బిల్డింగ్ కూడా నిర్మాణం చేయలేదని చెప్తాడు. అయ్యా నువ్వు తెలియకపోతే లెక్క తెలుసుకో. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 60 పైచీలకు 20 కోట్లకు పైచీలకు డబ్బును వెచ్చించి బ్రహ్మాండమైనటువంటి భవనాలను నిర్మించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వంలో. నేనే ఆ రోజు మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా. అదేవిధంగా ధర్మపురిలో కూడా ఒక్క గురుకుల బిల్డింగ్ కట్టలేదని మాట్లాడుతున్నావు కదా. 17 కోట్ల రూపాయలు వెచ్చించి గొల్లపల్లిలో ఉన్నటువంటి గురుకుల బాయ్స్ పాఠశాల కోసం మేము ఆ రోజు శాంక్షన్ చేసి నేను ఫౌండేషన్ కూడా వేసిన. 20 నెలలు అయింది కదా, తీరుతలేదా? ఈ వారకన్నా పని మొదలు పెట్టించినవా? ఇది నీ కథ. ఇక నువ్వు మాకు నీతులు చెప్పుడు. అదేవిధంగా ఈనాడున్నటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క ఆహారం విషయంలో కావచ్చు, అదేవిధంగా విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళకున్న సౌకర్యాల కోసం కావచ్చు, మీకెన్నడన్నా సోయున్నదా? దీని మీద కనీసమైనటువంటి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచన ఉన్నదా? మీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ ఎన్నడన్నా దీని మీద సమీక్ష నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయా? మీరు గురుకుల పాఠశాలల గురించి మాట్లాడతారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు ఏం చదువుకుంటారు? గతంలో అసలు గురుకుల పాఠశాలలో ఒక్కసారి అడ్మిషన్ దొరికిందంటే ఆ విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ మా కొడుకు భవిష్యత్తు, మా కూతురు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి నమ్మకంతో ఉండిరి. ఇలా మీ దుర్మార్గ పాలన వల్ల ఆ నమ్మకం పోయింది. ఈరోజు పేరెంట్స్లో కూడా ఆ నమ్మకం పోయింది. విద్యార్థులకు కనీసం అన్నం పెట్టలేనటువంటి దుస్థితి, పట్టెడు అన్నం పెట్టలేనటువంటి దుస్థితి. ఆనాడు మంచి మెనూతోటి మీరు ఇంట్లో కూడా తినలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో కూడా అంత గొప్ప భోజనం చేయలేనటువంటి పరిస్థితులలో గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి దీని మీద మీరు వక్రీకరించి మాట్లాడడం అంటే నిజంగా చెప్పాలంటే సూర్యుని మీద ఉమ్మేయడం తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా మీరు ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ కేసీఆర్ గారే తెచ్చిండ్రు కాబట్టి, దీన్ని ఎట్లయినా నిర్వీర్యం చేయాలి కాబట్టి, దీన్ని నామరూపాలు లేకుండా చేయాలి కాబట్టి మీరు చేసిన గొప్ప పని ఏందండి? యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల పేరిట మీరు తెచ్చిండ్రు. 2 ఏళ్ళైంది కదా, ఎక్కడన్నా ప్రారంభం చేసిండ్రా? ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టిండ్రా? ఒక్క విద్యార్థి కన్నా చదువు చెప్పిండ్రా? ఇంకా మీకున్నది 2.5 ఏండ్లే. మాటలు చెప్పుడు వేరు, చేతలు చేయడం వేరు. దీని కారణం ఏంది? అరే ఒకవైపు 1023-24 గురుకుల పాఠశాలలు గొప్పగా నడుస్తుంటే వీటిని మంచిగా ఇంకా గొప్పగా అభివృద్ధి చేసి దీంట్లో ఏమన్నా లోపాలుంటే సరిచేసి ఇంకా మీకు పెట్టబుద్ధి అయితే ఇవే గురుకుల పాఠశాలను ఇంకొక 1000 స్థాపించి ఇంకొక 6 లక్షల మందికి మీరు విద్యను అందించాల్సింది పోయి వీటిని మొత్తం సమూలంగా నాశనం చేసేటువంటి
ఆలోచనలో భాగం కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. అన్నం లేకుండా పిల్లల అడ్మిషన్ కాకుండా ఈ గురుకుల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇలా విద్యార్థుల ఎవరైతే తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యం కోల్పోయేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ హత్యలన్నీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా బాగా గొప్ప మాట్లాడినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేసిన హత్యలు కావా? మీరు కారకులు గారా? 110 మంది పిల్లలు చనిపోతే ఒక్క కుటుంబాన్ని ఇప్పటి వరకు పలకరించలే, వాళ్ళకి ఏమైందని అడగలే, ఎందుకు చనిపోయిందని ఒక సమీక్ష లేదు. మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారంటే దిక్కుమాలినటువంటి వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇంకా మీదికెళ్ళి మేము చాలా గొప్పగా చేస్తున్నాం, అప్పుడేం జరగలేదని దరిద్ర మాటలన్నీ మాట్లాడుతుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.